ఆనాటి నిజాం హైదరాబాద్ రాష్ట్రంలో హైదరాబాద్ నగరానికి వరదలు వచ్చినప్పుడు 1908 1908లో వరదలు వచ్చినప్పుడు ఆ వరదల్లో అనేక వేల గ్రామాలు వేల ఇండ్లు వరదల్లో కొట్టుకుపోయి లక్షలాది మంది ప్రజలు నిరాశ్రులైన సందర్భంలో నిజామే స్వయంగా పేదవాళ్లకు ఇల్లు కట్టియాలి, సొంత ఇంటి కళ నెరవేర్చాలని చెప్పి సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డ్ సిటీ ఇంప్రూవ్మెంట్ ఒక 10 లక్షల కోట్ల రూపాయలు 10 లక్షల కోట్ల రూపాయలు గవర్నమెంట్కు డబ్బులు వచ్చేట్టు చేసుకోవాలి. స్వామి కార్యం స్వహా కార్యం కూడా ఓ 30% ఎంతో వీళ్ళకి వచ్చినట్టు చేసుకోవాలి. ఇది వీళ్ళ ఎజెండా. ఇవాళ డెఫినెట్గా ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజానికం అంతా కూడా చూస్తున్నారు. ఇవాళ ఒక్క 22A ఇక్కడే పరిమితం కాదు, ఎక్కడికో పరిమితమైంది. నేను అంటున్నా, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ ల్యాండ్ ఏదైతే ఉందో, అర్బన్ సీలింగ్ యాక్ట్లో ఉన్నటువంటి ల్యాండ్స్ ఏవైతున్నాయో ప్రైవేట్ వాళ్ళకు జాగీర్లా కట్టబెట్టే ప్రయత్నం చేయకండి. ఇది మంచిది కాదు. ఇప్పటికే గ్యాప్ ఏర్పడ్డది. ఇప్పటికి మనం చూస్తూ ఉన్నాం, పేదోడికేమో ఇంటి స్థలాలు లేవు, ఉండడానికి ఇల్లు లేదు, పేదవాడికి కడుపున తిండి లేదు. ఉన్నోడేమో మన కళ్ళ ముందే ఒకటే తరంలో వాడి 10,000 కోట్లు అంటాడు, 20,000 కోట్లు అంటాడు, 30,000 కోట్లు అంటాడు. భారత రాజ్యాంగం ఏమో అంబేద్కర్ రాసిందేమో డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పిండు. ఎటుపోతుంది ఒకసారి అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా మీకు ఓట్లేసి గెలిపించి కుర్చీలో కూర్చోబెట్టిన కర్మానికి ఇలా మా ఉసురు పోసుకుంటున్న భావన వస్తూ ఉంది. కాబట్టి ఇట్లాంటి పిచ్చి ప్రయత్నాలు బంద్ చేసి వీటి మీద సమగ్రమైన విచారణ చేసి వీటిని అన్ని కాపాడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.